దేవునిని సంతోషపరచుట అనే విషయాల గురించి ఆలోచన చేస్తూ ఏ రీతిగా ఉంటే మనం దేవుని సంతోషపరుస్తాము అనేటువంటిది నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క పిల్లలుగా ఉన్నటువంటి ప్రతి వారి జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. దేవునిని సంతోషపరచలేనటువంటి వాడు దేవుని సంబంధే కాదు అనే వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే స్త్రీ పురుషుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే పెళ్ళైనటువంటి వాడు తన భార్యను ఎలాగనో సంతోషపరచగలను అని ఆలోచన చేస్తాడట. అలాగనే పెళ్ళైనటువంటి స్త్రీ తన భర్తను ఎలాగనో సంతోష పెట్టాలా అని ఆలోచన చేస్తా ఉంటుందట. అలాగే పెళ్లి కానిటువంటి వాడు నేను దేవుని ఎలాగనో సంతోష పెడతానా అని ఆలోచన చేస్తా ఉంటాడట. ఇప్పుడు మనం భార్యను సంతోష పెట్టడమో భర్తను సంతోష పెట్టడమో ఎవరినో సంతోష పెట్టేదానికి కాదు, కానీ మనం దేవుని సంబంధులుగా ఉన్నాం కనుక దేవుని ఎలాగని సంతోష పెట్టాలనేటువంటిది మన జీవితాలకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి మనము ఎవరిని సంతోష పెట్టేవారుగా ఈ రోజున బ్రతుకుతా ఉన్నాం, దేవుడైతే ఏం ఆశిస్తా ఉన్నాడనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేయాలి. దేవుని సంతోష పెట్టినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు ప్రారంభంలో కయ్యేను హేబేలు అనేటువంటి ఇద్దరిని చూస్తాం. వీరిద్దరూ కూడా అన్నదమ్ములుగా మనం గమనిస్తాం. దేవుణ్ణి సంతోష పెట్టడానికి వీరిద్దరూ చేసినటువంటి ప్రయత్నం ఏంటి? దేవునికి అర్పణలు అర్పించారు. దేవుడు ఒకరిని అర్పణ మాత్రమే అంగీకరించాడు, రెండవ వారి అర్పణ తిరస్కరించాడు. కారణం ఏంటంటే వారు ఇచ్చినటువంటి అర్పణలో వారి హృదయాన్ని దేవుడు చూశాడు. అంటే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి అర్పణలో కూడా ఉన్నటువంటి స్థితిగతులను దేవుడు చూడడు, కానీ ఇచ్చిన వారి యొక్క అంతరంగాన్ని ఆయన కొలమానం చేస్తాడు, కొలత వేస్తాడు. కాబట్టి హేబేలు అంగీకరించబడ్డాడు, కయ్యేనేమో తృణీకరించబడ్డాడు. అయితే హేబేలును బట్టి దేవుడు సంతోషించాడు, పైగా అతను నీతిమంతుడు అని ఒక గుర్తింపును కూడా శాశ్వతంగా హేబేలుకు ఇచ్చారు. అలాగనే మరొక వ్యక్తిని మనం గమనించినట్లయితే హానోకు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన గురించి తక్కువ సమాచారం ఉంది. ఏముందంటే అతడు దేవునితో కూడా నడిచిపోయిన వాడు కనుక భూమి మీద లేకుండా పోయాడు అని చెప్పబడింది. అంటే అతను మరణం చూడకుండానే భూమిని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత మనం గమనిస్తే నోవాహు అనేటువంటి వ్యక్తిని మనం గమనిస్తాం. నోవాహు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? నెమ్మది అని అర్థం. ఈ నోవాహు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఇతను ఒక్కడు మాత్రమే ఆ తరములో నీతిమంతుడుగా జీవించినట్లు మనకి చరిత్ర చెప్తా ఉన్నాం. మిగిలిన వారందరూ కూడా దుర్మార్గులుగాను దౌష్యం చేసేవాడు గాను, ఇంకా చెప్పాలంటే దేవుని సముఖంలో వారి అంతము వచ్చేసింది. అంటే వాళ్ళ యొక్క చెడును దేవుడు భరించలేనంతగా చెడ్డవాళ్ళు అయిపోయారు మిగిలిన తరం వారంతా. కనుక దేవుడు అన్నాడు, అయ్యా నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ నిర్మాణం చేసుకో, మిగిలినటువంటి జనాలు అందరూ కూడా జలప్రళయం ద్వారా నాశనం అయిపోతారు అని చెప్పాడు. ఆ మాటను నోవాహు నమ్మాడు. అలాగనే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను కట్టడం మొదలు పెట్టాడు. ఎంతకాలం కట్టాడు? ఎంత? 100 సంవత్సరాలు. ఒకవేళ దేవుని మీద ఉన్న నమ్మకాన్ని అతను ఒక 10 సంవత్సరాలు కొనసాగించిన తర్వాత ఆగిపోతే ఏమయ్యేది? తను ఉంచిన విశ్వాస జీవితాన్ని కేవలం ఒక 10 సంవత్సరాలు కొనసాగించిన తర్వాత లోపల కలిసిపోతే ఏమై ఉండేది? ఇది మనకు ఆత్మీయ పాఠం. అంటే 100 సంవత్సరాలు ఓపికగా తన ఇంటి వారి రక్షణ కొరకు ఏ విధంగా వాడ నిర్మాణం చేసుకున్నాడో ఈ రోజున మనం కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే
ప్రారంభంలో నమ్మకం కొట్ట హుషారు ఉండటం కాదు కావాల్సింది. ఇప్పటి వరకు ఉండాలి, కడ వరకు, చివరి వరకు, ఊపిరి ఉన్నంత వరకు దేవునికి నమ్మకంగానే బ్రతకాలి. అలాగే మూడో వ్యక్తి, తర్వాత వ్యక్తిని మనం గమనిస్తే అబ్రహాము. ఈ అబ్రహాము కూడా మనం గమనించినట్లయితే ఈయన అన్యుల కుటుంబంలోంచి పిలువబడిన వాడుగాను, తన పూర్వీకులు విగ్రహాలను ఆరాధిస్తూ విగ్రహాలను తయారు చేసి అమ్ముకుని వ్యాపారం చేసుకునేవాడుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తా ఉంటుంది. ఇలాంటి అబ్రహాము తనకున్న ఆలోచనలు బట్టి, తనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని చేత ప్రత్యేకించబడిన వాడై ఆయన పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత తన భార్యను, తన సోదరుడిని, తన తండ్రి తీసుకుని బయలుదేరి యువతలకు వచ్చేసాడు ఆ మెస్పొతోమియా దేశం నుంచి. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి తన దేశానికి వెళ్ళిపోవడానికి, తన జాతి వారితో కలిసిపోవటానికి, తన కుటుంబస్తులతో కలిసిపోవడానికి ఆలోచన చేయలే. ఆయన ఇంచుమించు 1000 మైళ్ళ ప్రయాణం చేశాడు. ఎంతకాలం అంటే 100 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఇలాగ తన జీవిత కాలం అంతట్లో ఎప్పుడు ఈ వెనకడుగు అనేటువంటిది చేయలేదు. అతడు కనాన్ దేశానికి వెళ్ళి దేవుడు చెప్పిన దేశంలో అతడు నెమ్మదితో జీవించినట్లు మనం గమనిస్తూ ఉంటాం. అబ్రహాం అలాగే జీవించాడు, ఇస్సాకు కూడా అలాగే జీవించాడు, అలాగనే యాకోబు కూడా అలాగనే జీవించాడు. యాకోబు కూడా ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, మోసాలు చేసినా ఆయన దేవుని సంతోషపెట్టేటట్టు జీవించాడు తప్ప మోసం చేసిన వాడికి మోసాన్ని, నష్టం చేసిన వాడికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం ఇప్పుడు చేయలేదు. సరే, తర్వాత మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు అనేటువంటి ఒక జాతి వారు వచ్చారు యాకోబులో నుంచి. వీళ్ళని ఇజ్రాయేలీలు లేకపోతే యూదులు అని అంటారు. వీరి దగ్గర దేవుడు ఎలాగైనా సంతోషపడాలనుకున్నాడు అంటే వాడికి కావలసిందల్లా ఇస్తూనే దేవుడు ఏమన్నాడు అంటే 6 దినాలు మీరు కష్టపడి మీరు పని చేసుకోండి, కానీ 7వ దినము విశ్రమించండి, నా విశ్రాంతిలో మీరు పాల్పొంపులు పొందండి, మీకు తగినటువంటి దీవెన నేను ఇస్తాను అని చెప్పాడు. ఆ సంగతులన్నీ మనకు తెలుసు. అప్పుడు ఒకవేళ పాటించకపోతే ఏంటన్నాడు పరిస్థితి? విశ్రాంతి దినాలు పాటించకపోతే ఏంటి పరిస్థితి? రాళ్లతో కొట్టి మరణ శిక్ష విధించాల్సిందే. జరిగింది అలాంటి సంఘటనలు ఏమన్నా? ఖచ్చితంగా జరిగాయి. అరణ్యంలో ఉన్నప్పుడే జరిగింది ఆ పరిస్థితుల్లో. అలాగే ఎజ్రా నెహెమ్యాలు కూడా విశ్రాంతి దినం పాటించినటువంటి ప్రజల విషయంలో చాలా తీవ్రంగా వాళ్ళు స్పందించారు. అదే రోజున వ్యాపారం చేసేటువంటి వాళ్ళని గద్దించారు. మరలా మీరు ఈ వైపు విశ్రాంతి దినం వచ్చారు అంటే కనుక మీ జీవితాలను నాశనం చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. చాలా సీరియస్ గా విశ్రాంతి దినాన్ని పాటించారు వాళ్ళు. అనగా వాళ్ళు దేవునికి బలులు ఇవ్వటం ద్వారా, అలాగనే అర్పణలు ఇవ్వటం ద్వారా, అలాగనే పండుగలు చేయటం ద్వారా, అలాగనే వ్రత దినాలు పాటించడం ద్వారా, ఉత్సవ కాలాలు పాటించడం ద్వారా, ఇలా అనేకమైనటువంటి విషయాల ద్వారా దేవుడు వీళ్ళ విషయంలో సంతోషించడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ దాన్ని ఎవరైనా మీరిపోయారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఈ మరణ శిక్ష ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక అలాంటి కఠినమైనటువంటి స్థితి వాళ్ళకి నియమించాడు. మరి ఈ రోజున మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? క్రైస్తవ్యం గుర్తించాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకు పిలువబడేవారు నిజమైన క్రైస్తవులు కాదు, డూప్లికేట్ క్రైస్తవులు కాదు, మిక్స్డ్ క్రైస్తవులు. వీళ్ళు అంటే అన్ని చేస్తారు. వాడు యూదులు పండుగలు చేస్తా ఉంటారు, క్రైస్తవులకు పండుగలే లేకపోతే క్రైస్తవులకు పండుగలు పెడతారు, అన్యులు చేసే వాటిని చేస్తా ఉంటారు, నాస్తికులతో కలుస్తారు, అన్ని రకాలుగా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. ఎటు పెడితే వంగేటట్టు చక్కగా తాము సిద్ధం చేసుకుని మేము క్రైస్తవులమే అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అయితే నిజ క్రైస్తవ్యం అలాగ లేదనే వాస్తవాన్ని గుర్తు చేసుకుందాం. దేవుడు ఏ విధంగా సంతోషిస్తాడు? ఈనాటి కాలంలో నోవాహు కట్టినట్టు వాడ కడితేనా? అబ్రహాము కట్టినట్టు ఇల్లు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతేనా? ఏమండి? లేకపోతే యాకోబు, ఇస్సాకు వీళ్ళు ఎంత ప్రయాణాలు చేసినట్టు మనం ప్రయాణాలు చేసి సంతోషిస్తాడా? ఏ విధంగా సంతోషిస్తాడు ఈ రోజున దేవుడు? మనకేమీ చెప్పలేదా క్రైస్తవ్యానికి? చూడండి, ఇక్కడ మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చదివాం కదా, ఆ వాక్య భాగాల్లో ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు.
కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచగలను మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. గమనించండి, యేసు ప్రభు ద్వారా దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఎవరికి ఆజ్ఞలను ఎవరికి ఇచ్చాడు? కేవలము తన ద్వారా రక్షణ పొందిన వారికి మాత్రమే ఆజ్ఞలు. మరికొందరికి ఆహ్వానాలు ఉన్నాయి. ఎవరికి ఆహ్వానం అంటే సర్వలోకానికి, అంతటా అందరూ మారు మనసు పొందాలనే ఆ పిలుపు ఎవరికి? లోకంలో ఉన్నటువంటి అందరికీ ఆ పిలుపు ఇవ్వబడింది. ఆ పిలుపును అందుకొని గౌరవించి ఎవరైతే వచ్చి రక్షణ పొందుతున్నారో రక్షణ పొందినటువంటి వారికి ప్రభు యొక్క ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అయితే ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు సంతోషిస్తాడు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చడంలోనే దేవునికి ఆనందం తప్ప ఇక మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా గానీ వాటన్నిటి ద్వారా దేవుడు సంతోషపడే పరిస్థితి ఉండదు. గమనించండి, సహజంగా చాలా మంది ఏం చేస్తా ఉంటారు అంటే తమ భక్తిని ప్రారంభించిన ప్రారంభ దినాలలో చాలా ఉత్సాహంగా ఉంటారు, ఇంకా అత్యుత్సాహంతో ఉంటారని చెప్పొచ్చును. ఉండటం మంచిదే, కాదంటలేదు, కానీ దాన్ని కొనసాగించాలి కదా. కొనసాగించే విషయంకి వచ్చేటప్పటికి అది క్రమక్రమంగా ఏమైపోతుంది అంటే నీరు గారుకుంటూ పోతా ఉంటది. అంటే దాన్ని ఏ విధంగా దేవుడు మెచ్చుతాడు అంటే మీ పిల్లలు రోజు రోజుకు ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ వాళ్ళ తెలివితేటలు పెంచుకుంటూ ఉంటే సంతోషపడతారా? లేకపోతే రోజు రోజుకి వాళ్ళు ఇంకా పొట్టోళ్ళు అయిపోయి మరుగుజోళ్ళు అయిపోయి కుంగిపోతూ ఉంటే సంతోషిస్తారా? అంటే మన పిల్లలేమో రోజు రోజుకి ఎదగాలి, వయసులో పెరగాలి, ఆరోగ్యంలో పెరగాలి, జ్ఞానంలో పెరగాలి, తెలివితేటలు అన్నింటిలో పెరగాలి. మనమేమో దేవుని దగ్గర తరగాలి. అదే దేవుడు కోరుకునేది. అందుకనే ఈ యొక్క ఉత్తరంలో పౌలు చెప్తున్న మాట ఏంటిదనంటే 3వ వచనం చదువుదాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. గమనించండి, దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడు అనంటే పరిశుద్ధత పొందినటువంటి వారిని బట్టి సంతోషిస్తాడు. పరిశుద్ధత లేకుండా ఉన్న వారిని బట్టి అది ఎప్పుడు దిగులు పడుతూనే ఉంటాడు, బాగా చింతిస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే వాళ్ళు నరకానికి సిద్ధంగా ఉన్నారు. పాపంలో ఉన్న వాళ్ళు, పాపంలో ఉన్నవారు శాపగ్రస్తులు అయి ఉన్నారు. పాపంలో ఉన్నవారు సాతాను ఆధీనంలో ఉన్నారు. పాపాన్ని చేసేటువంటి వారు భ్రష్ట మనసు కలిగిన వారిగా మారిపోతారు కొంతకాలానికి. కాబట్టి వారందరి విషయం దేవునికి ఎప్పుడు బాధే. ఓ పాట పాడేవాడు, చింతించుచున్నానురా నిన్ను సృష్టించినందుకు అని పాట పడతాం. ఎందుకు ఆయనకి అంత బాధ? తన ఆత్మ వాళ్ళకి పాలు చేశాడు, తనకి జీవాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి అది నరకానికి వెళ్ళిపోతానికి ఎలా సంతోషం ఉంటుంది? అందుకని ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధత సాధించటం అంటే అర్థం ఏంటంటే జారత్వానికి దూరంగా ఉండటం అని అంటాడు. అంటే దేవుడు పరిశుద్ధతను బట్టి సంతోషించేవాడు తప్ప పాపాన్ని బట్టి సంతోషించేవాడు కాదు. ఈ విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చేటప్పటికి దేవుడు దేనిని బట్టి సంతోషిస్తాడు అనంటే కేవలము పరిశుద్ధతను బట్టి. పరిశుద్ధతను బట్టి మాత్రమే దేవుడు సంతోషించేవాడు ఉంటాడు తప్ప మన వస్త్రాలను బట్టి కానీ, మన కలిగిన ఆశీర్వాదాలను బట్టి కానీ, దేవుని పక్షంగా మనం చేసే కార్యాలను బట్టి కానీ, దేవుని పేరట మనం మాట్లాడే తీయని మాటలను బట్టిగా దేవుడు ఎక్కడ సంతోషించడు. ఎందుకు అనంటే అపోస్తల కార్యాలు 17:24 వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు యందున్న హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన 25వ వచనం చూడండి, ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొలువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. చప్పట్లు కొడితే సంతోషిస్తాడా? కాయలు కొడితే సంతోషిస్తాడా? దండాల దాసాలు పెడితే సంతోషిస్తాడా? అవన్నీ ఆయనకి పనికిరావు. మరి ఏం కావాలి ఆయనకి? అది 30వ వచనంలో చెప్తాడు. అక్కడే
అక్కడ చూడండి 30వ వచనం చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆయన కావాల్సింది ఏంటంటే మన చేతులతో మన కలిగిన వాటిని ఏది ఇవ్వటం కాదు. ఇస్తే ఒకవేళ చూసి నవ్వుకుంటాడు ఆయన, నేను ఇచ్చినట్లని నాకు ఇస్తున్నారు వీళ్ళు అని. ఆయన కావాల్సింది ఏంటంటే మార్పు చెందిన హృదయం కావాలి. ఆ హృదయంలో పరిశుద్ధత కావాలి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక తన ఎదుకు వచ్చే వారందరూ పరిశుద్ధులై ఉండాలి. అయితే ఈ పరిశుద్ధతను సాధించినటువంటి కొందరి విషయంలో ఏం జరుగుతుందంటే ఆత్మీయ జాగ్రత్తం జరుగుతుంది. అందుకే పౌలు చెప్తున్నాడు పరిశుద్ధులగుటయ్యానగా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు పరిశుద్ధులగుటయ్యానగా జాగ్రత్తములకు దూరముగా నుండుటయే దేవుని చిత్తం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తం అనేటువంటి పదాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇది చాలా భయంకరమైనటువంటిది. మనుషులకు నష్టాన్ని, నాశనాన్ని, అవమానాన్ని తెచ్చేటువంటి పదం ఇది. అనగా వివాహేతర సంబంధం ఏదైతే ఉందో దానిని వ్యభిచారం అని కొన్ని సందర్భాల్లో ఉపయోగించారు, జారత్వం అని కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగించారు. ఈ జారత్వం అనేటువంటిది ఒక్కసారి చేశారు, తెలిసింది, అందరికీ తెలిసింది. ఎంతకాలం ఉంటుంది ఆ పేరు? ఒక్కసారిగా చేసింది. ఒకసారి చేసినా 100 సార్లు చేసినా ఆ ముద్ర జీవితాంతం ఉంటది. దొంగతనం ఒక్కసారి చేశారు, తర్వాత మారిపోయాడు. అయినా సరే దొంగోడురా అంటారు. ఒక్కసారి అబద్ధం చెప్పాడు, రుజువైపోయింది అబద్ధం చెప్పాడని. తర్వాత నువ్వు 100 మాటలు నిజ మాటలు చెప్పు, ఇంకా ఛాన్స్ లేదు. అంటే ఇలాగ మనం ఒక్కసారి జీవితంలో ఏదైనా ఒక పొరపాటుకు అవకాశం ఇస్తే, ఒక పాపానికి మనం స్థానం కల్పిస్తే అది మన జీవితాంతం మనం ఏలుబడి చేస్తాం. అందుకే యేసు ప్రభువు వారు అంటారు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు అంటాడు. అంటే పాపం మనల్ని ఏలుబడి చేసేటువంటి అధికారిగా ఉంటుంది, మనమేమో పాపానికి దాసులుగా పనివాళ్ళగా ఉండిపోతాం. అంటే ఏది చెప్తే చేయాలప్పుడు అది ఓ పాపం చేశాము, దాన్ని తప్పిపెట్టడం ఇంకో పాపం చేస్తాము, దాని 2 తప్పిపెట్టడం ఇంకో పాపం చేస్తాము. ఇలాగ ఏం చేస్తా ఉంటాం? పాపం మీద పాపం, పాపం మీద పాపం, ఇలాగ పోగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలాగ పోగేసుకుని మనం మొయ్యలేనంత బరువు పెరిగిన తర్వాత దేవుడు అంటాడు, నువ్వు నీ పాపాలు పండిపోయి రాలిపడానికి సిద్ధంగా ఉంది, దాని పద్ధతి అనిపించు బాబు అని వదిలేస్తాడు. పాపం వచ్చే జీతం మరణం, దానికి నిత్య అంతం నరకం, నిత్య నరకం. ఇక్కడ అయితే పౌలు చెప్పినటువంటిది ఈ భౌతిక సంబంధమైన జాగ్రత్తవాన్ని గురించి కాదు. స్త్రీ పురుషులు ఉన్నారు, జాగ్రత్త ఎక్కడైనా జరిగేది స్త్రీ పురుషుల మధ్యలోనే జరిగేది, అంతేనా? వీరిద్దరు వివాహం చేసుకున్నారు అనుకోండి, ఏ గొడవ లేదు, ప్రశాంతంగా ఉంటుంది. ఈ వివాహం అనేటువంటి బంధం లేనప్పుడు వీరిరువురి మధ్య ఉండే బంధం ఏమవుతుంది అంటే వ్యభిచారం గాని జాగ్రత్తం గాని అవుతుంది. ఇప్పుడు వివాహంలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు స్త్రీకి కొన్ని ఉన్నాయి, పురుషుడికి కొన్ని ఉన్నాయి. పురుషుడికి చెప్పింది భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అలా ప్రేమించాలన్నది. తర్వాత నిష్ఠూర పెట్టకండి. ఎవరిని? భార్యలని నిష్ఠూర పెట్టకండి అన్నది. ఓకే, వాళ్ళని సన్మానించండి అన్నాడు. నచ్చయ్యింది మగళ్ళకి, వారిని సన్మానించండి అన్నాడు. ఓకే, అలాగనే జ్ఞానంతో కాపురం చేయండి అబ్బాయి అన్నాడు. ఎట్లా చేయాలంటే వాళ్ళతో జ్ఞానంతో చేయమన్నాడు. పురుషుడు స్త్రీని ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకూడదు, అయినదానికి కాందానికి అల్లాడు అమ్మవాళ్ళని నాన్నవాళ్ళని తిట్టకూడదు. చాలా డేంజర్ అది, దేవుడికి బాధేసిన విషయం అది.
సిల్లి అనుకుంటారు, నిజమే. భార్య అయిన తర్వాత నీ సొత్తు తప్ప ఇక వేరే వాళ్ళని ఎవరు ఆక్షేపించడానికి అవకాశం లేదు. నీకు శాతమైనట్టుగా నువ్వు మలుచుకో, నీకు తగ్గట్టుగా నువ్వు తయారు చేసుకో, అంతే తప్ప పొదుగోకులు ఆడదెట్టకూడదు. సన్మానించాలి అంటే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. అలాగనే జ్ఞానంతో కాపురం చేయాలి. ఈ జ్ఞానం ఏమో దేవుణ్ణి అడగాలి. ఎవరికి చెప్పిన ఆజ్ఞ? పురుషులకు చెప్పింది. స్త్రీలు పురుషుల్ని విధేయులై ఉండాలి. ఎలా ఉండాలి? తర్వాత లోబడి ఉండాలి. ఏం చేయాలట? లోబడి ఉండాలట. అలాగనే పురుషుల్ని వీళ్ళు ఏం చేయాలంటే హెచ్చించాలి. ఓకే, సింపుల్ గానే ఉన్నాయి. కానీ ఎలా విధేయత చూపించాలి? పురుషులకి దేవుడికి లోబడినట్టుగా లోబడాలి, దేవుడికి విధేయత చూపించాలి. దేవుని కనపరచలేదు. ఎందుకు అంటే పురుషులు దేవుని యొక్క ప్రతిరూపాలు. ఓకేనా? ఇప్పుడు ఇన్ని విషయాలు ఎందుకు చెప్పానంటే, ఈ వివాహం అనేటువంటిది ఇది ఎప్పుడైతే వాళ్ళ మధ్యన లేదో, జాగ్రత్త అనేది ప్రవేశించింది కదా. ఎప్పుడైతే జాగ్రత్త అనేది ఉందో ఈ ఆజ్ఞలన్నీ ఏమైపోతాయి? తమ హృదయంలో కొట్టేసినట్టే కదా. దేవుని మాట లెక్కలేదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే, వాళ్ళ గురించి కూడా గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. భౌతికమైనటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాను. ఆత్మీయ విషయం తర్వాత వెళ్దాం. భౌతిక సంబంధమైనటువంటి స్థితి ఉంటే అది ఎంత డేంజరో చూద్దాం. సామెత గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు, చెడు స్త్రీ ఎద్దకు పోకుండాను, పరస్త్రీ కొరకు ఇచ్చపు మాటలకు లోబడకుండా నిన్ను కాపాడును. దాని చక్కదనమును నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోబర్చుకొని నీయకము. వేశ్యా సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడల వాని వస్త్రము కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదము కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఇలాంటి వార్త సాంగత్యం చేస్తే ఎలా ఉంటుందట? ఒడిలో అగ్ని వేసుకున్నట్టే. ఒళ్ళో దుప్పులు వేసుకుంటే ఎలా ఉంటుంది? దాచేద్దాం. ఒళ్ళో దుప్పులు వేసుకుని వాటి కనబడకుండా దాచేద్దాం. తాగుద్దా? దాగకపోగా కాల్చుకుంటూ వస్తుంది. సేమ్ అదే పరిస్థితి అంటున్నాడు. జాగ్రత్త విషయంలో, అలాగని వ్యభిచార విషయంలో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వాళ్ళ బ్రతుకులు ఇలా అయిపోతాయి వ్యక్తిగతంగా. తర్వాత తనకు ఏదైతే ఉందో అది ఏమైపోతుంది అని అంటే, అక్కడ 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం చదివితే, జార స్త్రీయుండు చాయకపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, పురులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందెదరు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తొదకు చివరికి నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించదను, నా బోధకుల మాట నేను వినకపోతిని అని అప్పుడు వస్తుందట బుద్ధి. ఎప్పుడు? ఏమైపోయాక? నీ మాంసమును నీ శరీరమును క్షీణించిపోయినప్పుడు, అటు ఓపిక తగ్గిపోయినాక అప్పుడు వస్తుంది బుద్ధి. సుఖమేముంది అప్పుడు వస్తే? కాబట్టి వ్యక్తిగతంగా పాడైపోతారు జాగ్రత్త అనే లక్షణాలు ఉంటే. అలాగనే కుటుంబ పరంగా కూడా ఆ కుటుంబం అయిపోద్ది, నాశనం అయిపోద్ది. వాళ్ళకి రావాల్సిందంతా వేరే వాళ్ళు దోచేసుకుంటారు. ఇప్పుడు అలాంటి స్త్రీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఏ పురుషుడు అంగీకరిస్తాడు? జాగ్రత్తం చేసి వ్యభిచారం చేసే స్త్రీని ఏ పురుషుడు అంగీకరిస్తాడు? అంగీకరిస్తాడా? ఈ మధ్యన మీరు
కొన్ని వార్తలు విన్నారో లేదో, భార్యను 3 ముక్కలుగా నరికిన భర్త. విన్నారా వార్తలు ఎక్కడున్నా? ఎందుకు చూడు అంత ఘోరాతి ఘోరంగా ఎందుకు అవుతాయి అవి? ఇలాంటి కారణాలే ఉంటాయి. అన్ని బయటికి రావు, కొన్ని మాత్రం బయటకు వస్తుంటాయి. అంత భార్యాభర్తలే కర్కశంగా నరుక్కునే పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే ఇలాంటి కారణాలతో. ఇప్పుడు ఇలాగ ఏదైనా భర్తకు కానీ భార్య కానీ తెలిసింది అనుకోండి, ఏ భార్య అయినా భర్త అయినా తన వాళ్ళని ఒప్పుకోవటానికి అంగీకరించడానికి ఇష్టపడతారా? లేదు కానీ నన్ను మారిపోతాను, తప్పు చేయలేక నా జీవితంలో ఒకళ్ళ కాళ్ళ మీద పడినా కానీ ఏమంటారు? నీలాంటి వాడిని నీలాంటి దాన్ని నమ్మటానికి అవకాశమే లేదు, నీ దారి నీది, నా దారి నాది అంటారు. బైబిల్ కూడా అదే స్పష్టంగా చెప్తుంది. అక్కడ ఏం చదివాం కదా, 6వ అధ్యాయము 32వ వచనం నుంచి, జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధి శూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే, వాడు దెబ్బలకు అవమానమునకును పాత్రుడగును, వారికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలము దట్టి వాడు కనికర పడడు, ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు గొప్పడు. ఎందుకనంటే వాళ్ళ మధ్యన పవిత్రత అనేటువంటిది దూరం అయిపోయింది, నమ్మకం అనేటువంటిది లేకుండా పోయింది. ఒక మనుషుడే జాగ్రత్త అనేటువంటి పాపం ఉంటే అంగీకరించడే. పౌలు తెసలోనికీయులలో చెప్పినటువంటి జాగ్రత్తం శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధమైన జాగ్రత్తం కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటే ఎలాగ వ్యవహరించాలో పౌలు కొరింథీ పత్రికలో చెప్పాడు. 1వ పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. జాగ్రత్తం చేసేటువంటి వాళ్ళని సంఘంలో పెట్టుకుని మీరు ఉప్పొంగుతా ఉన్నారు, మీకు సిగ్గు లేదా? అలాంటి వాళ్ళు సంఘంలోంచి వెలివేయండి, అది పొరుగుడు పుండు లాంటిది, దుష్ట సాంగత్యం మంచి నడవరకు చెరుపుతుంది అని వాళ్ళని గద్దించాడు. అయితే తెసలోనికీయులకు రాసింది భౌతిక సంబంధమైన జాగ్రత్తవాని గురించి కాదు, ఆత్మ సంబంధమైన జాగ్రత్తవాని గురించి. ఇదేంటి ఆత్మ సంబంధం కూడా జాగ్రత్త ఉందా? అంటే భౌతిక సంబంధమైన జాగ్రత్త ఎంత రోతదో, ఎంత అవమానకరమైందో, ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో దానికంటే 100 రెట్లు జాగ్రత్త ఆత్మ సంబంధం జాగ్రత్తం నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఎవరైతే దేవుని చేత పరిశుద్ధులుగా పిలువబడ్డారో వారిని దేవుడు ఆత్మ సంబంధమైన కుటుంబము అని పిలిచాడు. ఆత్మ సంబంధమైన కుటుంబం. ఈ కుటుంబానికి ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన ఎవరు? యజమానుడు ఎవరు? క్రీస్తు కదా. మరి స్త్రీ ఎవరు అంటే ఆత్మీయ భార్య. గమనించండి, శరీర సంబంధంగా ఆలోచించకండి. ఆత్మీయ భార్య, సంఘం అనేది ఆత్మీయ భార్య. ఇప్పుడు మనం ఎవరు? స్త్రీ స్థానంలో ఉన్నటువంటి సంఘ సభ్యులం, అవునా? పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. ఈయన ఎవరు? సంఘానికి యజమానుడు, అంతేనా? యజమానుడు. పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, చూడండి, కావాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబడినని మిమ్మును ప్రదానము చేసి తిని అన్నాడు. చాలు చాలు. ప్రదానం చేసేది ఎవరికి? పురుషుడికి, అనగా పెండ్లి కుమారుడు ప్రదానం చేస్తారు. ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. మరి ప్రదానం చేయబడేది ఎవరు? సంఘము కదా. ఇప్పుడు ఈ పురుషుడు అనబడినటువంటి యజమానుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి సంఘానికి ఆజ్ఞలు అనేటువంటివి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? చెప్పాడా లేదా? చెప్పాడా? చెప్పాడు. ఇప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ పాటించాలా? అన్ని పాటించాలా? యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలా? పాటించాలి. ఎందుకు అనంటే ఒకవేళ భౌతిక సంబంధమైన కానుకలు ఇచ్చి భర్త భార్యలు సంపాదించుకుంటారు మీ లోకంలో.
కానీ యేసు ప్రభు మనల్ని ఎలా సంపాదించుకున్నాడు అంటే తన విలువైన రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు. అంటే హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఇచ్చి రక్తం ఇచ్చినట్టు కాదు ఆయన సంపాదించుకున్నది. ఈరోజు బ్లడ్ ఇవ్వచ్చు, మనం కూడా ఇవ్వచ్చును. అంటే హాస్పిటల్కి వెళ్తే శుభ్రంగా బెడ్ మీద పడుకోబెట్టి మనకి ఏం బాధ కలగకుండా చక్కగా సూది గుచ్చి దాని నుంచి మెల్లగా లాగి మనం తెలియకుండా మెల్లగా జరగలాగా లాగేసి అది వేరే వాళ్ళకి ఇస్తారు. అలా కూడా రక్తం ఇవ్వచ్చును. యేసు ప్రభు అలా కొన్నాడు రక్తంతో మనల్ని. మరి ఎలా కొన్నాడు ఆయన? ఆ రక్తం ఒలికించడానికి కొరడా దెబ్బలు తిన్నాడు, బెత్తాలతో కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన ఆ నలిగినటువంటి శరీరంతో నడుస్తూ ఉంటే దారు పొడవున రక్తం సవించింది. ఎంతో వేదన అనుభవించాడు, బాధ అనుభవించాడు. ఇలాంటి శ్రమతో కూడినటువంటి రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో నిన్ను నన్ను కొంటే ఇప్పుడు ఆ పొందినటువంటి వాని యొక్క యజమానుని యొక్క ఆజ్ఞలు పాటించాల్సిన పని లేదా మనకి? పాత నిబంధనలు ఎంత ఆజ్ఞలు ఉన్నాయి? ఇజ్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞలు ఎంత ఆజ్ఞలు ఉన్నాయి పాటించాల్సింది? సుమారుగా 680 ఆజ్ఞలు ఉన్నాయి. పాటించిన వాళ్ళలో కేవలం ఇద్దరే ఉన్నారని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఆయన డిక్లేర్ చేశాడు. ఇప్పుడు ఈ పాత నిబంధనల కంటే, ధర్మశాస్త్రం కంటే క్రొత్త నిబంధన ఇంకా ఎక్కువ పోరగలదా, దీనికంటే తక్కువదా? ఇంకా మహిమ కలిగిందేగా, ఆధిక్యత కలిగిందేగా. ఇదేం కొట్టువేయబడే రక్తాన్ని, పాపాలను గుర్తు తీసుకొచ్చే రక్తాన్ని తీసుకొని వస్తే ఇది శాశ్వతంగా మన పాపాలను మర్చిపోయేటువంటి, కడగగలిగేటువంటి ఆ విలువ శాస్త్రం దీనికి ఉంది. ఇంకెక్కువ మహిమ కలిగింది. దీనిలో ఎక్కువ ఆజ్ఞలు అంటే తక్కువ ఉంటాయా? ఎందుకు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారు? ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసు ఆజ్ఞలు? 1050 ఉన్నాయి అంట. ఎక్కడ? కొత్త నిబంధనలో కనీసం 50 కూడా తెలియదు మనకి. మరి కొత్త నిబంధన ఒకటే ఫ్యాషన్గా పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతాం, అంతా వచ్చేసినట్టు. మరి ఎన్ని పాటించాలా? ఇవన్నీ చేయాల్సిందేనా? చేయాల్సిందేగా. సరే అవి ఏంటి అని అడిగితే మరి 1050 ఆజ్ఞలు చెప్పాలని సాధ్యం కాదు. ఇప్పుడు అవి ఎక్కడ నుంచి మనకు కనపడతాయి అన్నదంటే అపోస్తలుల కార్యాలు మొదలుకొని యోధా పత్రిక వరకు మనం ఆ పుస్తకాలన్నీ మనం చదవగలిగితే క్రైస్తవులకు ఇవ్వబడేటువంటి ఆజ్ఞలన్నీ దానిలో మనం ఈ 1050 ఆజ్ఞలు మనం చూసుకోవచ్చు. రైట్. అయితే నా ఉద్దేశం అది కాదు. మనము దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా, లేక దేవుణ్ణి సంతోషపరచడానికి పరిచే విధానికి మనం ఏం చేయాలంటే యేసు ప్రభు మన యజమానుడిగా గుర్తించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనం నెరవేర్చవలసినదే. ఆ నెరవేర్చే విషయంలో ఎవరు అడ్డొచ్చినా, ఎవరు నేను ఆటంకపరిచినా అవన్నీ దాటుకుంటూ వెళ్లాల్సిందే తప్ప వాళ్ళ మీద సాకు పెట్టి, వీళ్ళ మీద నెపం పెట్టి, వీళ్ళ మీద నిందలేస్తే దేవుడు ఒప్పుకోడు. ఓకేనా? అందుకని ఈ ఆజ్ఞలన్నీ మనం పాటిస్తున్నామా లేదా అనే దానికి కేవలం 4 కారణాలు మీకు చెప్పి నేను దానికి ఒక ముగింపిస్తాను. దేవుడు ఎలా మనం బట్టి ఈరోజు సంతోషపడతాడు అంటే, ఒకటి, మనం రక్షణ పొందితే దేవుడు సంతోషపడతాడు. ఆయన సంతోషపడటమే కాదు, పరలోకంలో దేవదూతలు కూడా సంతోషపడతారు. దానికి సంబంధించిన వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన అంటే తండ్రి దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని హెచ్చరించుచున్నాడు. దేవుని కోరిక అంటే అది. ఏ కోరిక? అందరూ రక్షణ పొందాలి, అందరూ సత్యాన్ని కూర్చిన అనుభవ జ్ఞానం సంపాదించాలనేటువంటిది. ఇప్పుడు ఒక మనిషి రక్షణ పొందడానికి ఆయన సంతోషమా కదా? సంతోషమే కదా. అదొక రిఫరెన్స్. రెండవది, దేవదూతలు కూడా సంతోషిస్తారట. మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుతున్నారు. భూమి మీద ఒక మనిషి రక్షణ పొందితే
పరలోకంలో దేవుడు సంతోషించడమే కాదు, ఆ రక్షణ పొందిన వ్యక్తిని బట్టి దూతలు కూడా తొంగి చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తారట. అంటే మనం రక్షణ పొందితే, పాపంలోంచి పరిశుద్ధతలోనికి వస్తే దేవునికి ఆనందం, సంతోషం. ఒక వ్యక్తి సాధారణ బంధకాల్లోంచి విడిపించబడ్డాడు, ఒక ఆత్మ నరకం నుంచి తప్పించబడింది అనేటువంటి ఆనందం దేవునికి ఉంటుంది. రెండో విషయం, ఏ విషయంలో దేవుడు సంతోషపడతాడు అంటే రక్షణను కొనసాగించటంలో. చాలా మంది రక్షణ పొందుతారు కానీ దాని కొనసాగింపు ఉండదు. వీళ్ళ ఆరంభ సూర్యులు అంటారు, ఆర్భాటంగా ఉంటుంది ఆరంభం, ఓపెనింగ్, ఇక తర్వాత అడ్రస్సే ఉండదు. అలాంటి వాళ్ళని బట్టి దేవుడికి ఇంకా తలనొప్పే. రక్షణ కొనసాగించాలి అంటే ఎలా కొనసాగించాలి అంటే దానికి కొన్ని పనులు ఉన్నాయి. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. రక్షణని కొనసాగించండి అన్నాడా, కొనసాగించుకొనుడి అన్నాడా? అంటే ఎవరి బాధ్యత అది? బోధకుడు బాధ్యత. నన్ను రక్షణ పొందడానికి తీసుకెళ్ళిన వాళ్ళు బాధ్యత, నాకు వాక్యాన్ని పరిచయం చేసిన వాళ్ళు బాధ్యత. అప్పుడు పట్టించుకున్నారు కానీ ఇప్పుడు అసలు నా యొక్క చోట్ల ఎవడు చెప్తారు? వాళ్ళకుండే బాధలు వాళ్ళకున్నాయి. ఏం చేయాలంటే సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఎలా కొనసాగించుకుంటామంటే ప్రతిరోజు వ్యక్తిగతంగా కుటుంబంతో ప్రార్థన చేసుకున్నప్పుడు నీ రక్షణ కొనసాగుతుంది. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు రక్షణ కొనసాగించబడుతుంది. అలాగే రక్షణ కొనసాగించబడటం అంటే డైలీ మనం ఒక అభ్యాసం, ప్రాక్టీస్ చేయాలి. ఏంటో తెలిసిన అందరి జీవితాల్లో కొన్ని లోపాలు, బలహీనతలు, పాపాలు ఉంటాయి. కొందరికి నోటు దురుసు, కొందరికి చేతి దురుసు, కొందరికి కాళ్ళ దురద. ఒకసారి నిలబడకుండా రోజులు ఊరంతా తిరిగేస్తా ఉంటారు. కొందరు చూసిందల్లా పట్టుకొచ్చేయాలి, కొందరు చూసిందల్లా ఆశపడిపోవాలి, కొందరికి కడుపు బురం, ఏదైనా తెలిసిందందుకు లోపల ఉండదు, అది ఎక్కడ ఉన్నాడు చెప్పేసి మొత్తం టాప్ చేసేయాలి. ఇలాంటి కొన్ని చాలా బలహీనతలు ఉంటాయి. వీటన్నిటిని ఏం చేయాలంటే మానేయటానికి అభ్యాసం చేయాలి. అది ఎవరన్నా లేకపోయినా చేయాలి. అప్పుడు పరిశుద్ధత ఉంటుంది. ఆ పరిశుద్ధతను నిలబెట్టుకోవటం, రక్షణ కొనసాగించుకోవటం అంటే ప్రార్థన చేసుకోవటమే కాదు, వాక్యం చదువుకోవటమే కాదు, మనలో ఉన్న బలహీనతలు ఏవైతున్నాయో వాటన్నిటిని మానేయటానికి చేసే అభ్యాసం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ రక్షణలో మనం నిజంగా కొనసాగేదానికి అవకాశం ఉంది. లేదు మధ్యలో ఏదైనా పాపం ప్రవేశిస్తే పాపానికి సపోర్ట్ చేసేవనుకోండి, రక్షణ అక్కడితో కట్టు. నేను రక్షణ పొందిన స్పృహ కూడా ఉండదు. ఇక కనీసం దేవుని సన్నిధికి వెళ్ళాలన్న జ్ఞాపకం కూడా ఉండదు. ఇప్పుడు ఆదివారం అంటారు మళ్ళీ. ఎందుకని? స్పృహ లేదు కదా, ఆత్మీయ స్పృహ లేదు కదా. కాబట్టి ఈ విధంగా నేను ఎక్కడ పాపంలో పడిపోతానో, దేవునికి ఎక్కడ దూరం అయిపోతానో అనే భయంతో తన సొంత రక్షణను కొనసాగించుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మూడవది, సంఘ కార్యక్రమాలు ఉంటాయండి. గమనించండి, సంఘం అంటే ఎవరు? పిలువబడిన వారే కదా. సంఘం అందరూ కలిసి ఆదివారం ఆరాధన అని, బుధవారం బైబిల్ తరగతి అని, మరొక రోజు మరొక కార్యక్రమం అని, గృహ కూడిక అని, లేకపోతే బైబిల్ స్టడీ అని, ఇలాగ కొన్ని కార్యక్రమాల సంఘం కలిసి నిర్ణయం తీసుకుంటది కదా. ఆ తీసుకున్న కార్యక్రమాలన్నిటికీ కూడా ఏం చేయాలి? క్రమం తప్పకుండా వెళితేనే మనం రక్షణలో ఉంటాము, దేవుడు సంతోషిస్తాడు. ఉదాహరణకు మీరు గమనించండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. వీరు అనగా పైన 3000 మంది రక్షణ పొందారు, వారి గురించి మాట్లాడుతుంటున్నాడు. వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఏడాది కాయుండిరి. పని పాట లేదు వాళ్ళకి. ఎందుకు లేదు? ఇది ప్రాముఖ్యమైన పని.
అన్నిటికంటే ముఖ్యమైన పని ఇది. అందుకని అపోస్తులు ఎక్కడ బోధ చేస్తే ప్రతి బోధ వినేదానికి వాడు సంసిద్ధంగా ఉండేవాడు. ప్రార్థన చేయడానికి అవకాశం దొరికింది కూడా ప్రార్థన చేసేవాడు. సహవాసం అంటే ఒకరికి ఇచ్చిపుచ్చుకుంటూ ఒకళ్ళ అవసరాలు ఒకరు పాల్పొందులు పొందుతుండేటటువంటి వాళ్ళు. ప్రభు వల్ల నెరవేర్చే విషయంలో ఎడతెగకుండా ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇంకెవరిని బట్టి సంతోషిస్తాడు అంటే అన్యుల ఆచారములను చేయని వారిని చూసి సంతోషిస్తారు. ఎవరు? అన్యుల ఆచారాలు ఉంటాయి. దేవుని ఎరగనటువంటి వారు చేసే కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటిలో ఎవరైతే చొరబడకుండా తాము జాగ్రత్త చేసుకుంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నది. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. నాకు అనుకున్నా యేసు ప్రభు ఏ విధంగా రక్తాన్ని మనకు ఇటువంటి రక్తంతో కొన్నారు? శ్రమలు అనుభవించి శ్రమ పడి ఆ రక్తంతో మనల్ని కొన్నారు. కనుక కొనబడిన మనము మిగిలిన జీవితాన్ని ఎలా జీవించకూడదట? మనుజాసులను అనుసరించి జీవించేదానికి అవకాశం లేదు. ఒకవేళ మీకు అలాంటి అభిప్రాయం ఉంటే మానుకోండి అంటున్నాడు. అవి ఎలాగుంటాయి? 3వ వచనం నుంచి మనం గమనిస్తే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనొచ్చు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు అంటారు. ఒత్తిడి చేస్తారు, నేను ఏదో మెలుపు పెట్టి తప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ఏం చేయాలి? అది వాళ్ళ కోరిక. నా తండ్రి కోరిక ఏంటి? వాళ్ళతో మిళితమైపోవాలన్నా, ప్రత్యేకంగా ఉండాలన్నా కదా? ఇంకొక మాట అన్నాడు, ఒకవేళ అలాంటి వారితో ఏదైనా కలిసి వెళ్లే ప్రయత్నం చేస్తే 2వ వచనం చివరిలో ఏమన్నాడు అనంటే, పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును అన్నాడు. అంటే దేవుని ఎరగనటువంటి వారితో కలిసి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చడానికి పోతే దేంతో పోయినట్టు? మనం పాపముతో జోలి అనగా సహవాసం కట్టినట్టు. మరి పాపంతో సహవాసం కట్టేవాడితో దేవుడు ఎలా సంతోషిస్తాడు? అందుకని అయ్యో ఆ దేవుని ఆరాధన మానలేను, దేవుని కార్యక్రమం మానలేను, దేవుని చిత్తాన్ని జరిగించాలి, నేను రాలేదు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని వాడు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన? ఆశ్చర్యపడి దూషిస్తారట. హేళనగా మాట్లాడతారు. 4వ వచనం చూడండి అక్కడ, అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. వాడికి వచ్చింది అదే. మరి ఇక జీవితం మార్చుకోవడం రాదు, అలాగే సరిగా వెళ్ళే వాడిని ప్రోత్సహించటం రాదు. కాబట్టి ఏం చేస్తారు? ఇక వదరబోతులు వెళ్ళి దూషిస్తూ అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. దానికి మీరేం బాధపడకుండా దేవుడు అంటున్నాడు 5వ వచనంలో, సజీవులకును మృతులకును తీర్చులకు సిద్ధంగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతుల శరీర విషయంలో మానవులు ఇచ్చే తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లను వారికి కూడా సువార్త ప్రకటించబడిపోయింది. వాళ్ళకు తెలుసు, కానీ మార్మోస్ పొందేదానికి ఇష్టం లేదు, ప్రభువుని సంతోష పెట్టేదానికి ఇష్టం లేదు. తమ యొక్క కడుపే వారి దేవుడు, వారి యొక్క కోరికలే వారి యొక్క సిద్ధాంతాలు. ఇలాగనే జీవిస్తున్నారు కనుక వారి తీర్పు వారికి మీరు కంగారు పడద్దు. మరి మీరేం చేయాలంటే వారితో మీరు జోలి ఉండకుండా చూసుకోండి. ఇలాగ మనం ఎప్పుడైతే రక్షణను పొంది రక్షణను కొనసాగించుకుంటూ సంఘ కార్యక్రమాల్లో క్రమంగా కొనసాగుతూ అన్యుల ఆచారాలకు వెళ్లకుండా ఉన్నామో అప్పుడు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని మనం సంతోష పెడుతున్నట్టు.
ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాటిని అందరూ టిక్ కొట్టు అమ్మాయి అది పర్లేదు అన్నిట్లో దాటిపోయాను అనుకున్నారు అనుకోండి, లేరు నాకు తెలిసి అంత సర్టిఫికెట్ నేను ఇవ్వలేనులే కానీ లేరు. ఒకవేళ ఎవరైనా అనుకున్నారు అనుకోండి, అక్కడితో సంబరపడకండి, ఇంకా ముందుందని చెప్తున్నాడు. మళ్ళా తెస్సలోనిక పత్రిక రండి. తెస్సలోనికలు రాసినటువంటి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఇప్పుడు మెట్టు సహోదరులారా, నేను ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. వెరీ గుడ్ అన్నాడా? మరేమన్నాడు? ఈ విషయంలో, ఏ విషయంలో? దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో ఏం చేయాలి? అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొనుచు ప్రభువైన యేసునందు వార్నింగ్ ఇస్తున్నాను అన్నాడు. ఇవి చేస్తే దేవుడు సంతోషపరుస్తావు. ఒకళ్ళు అన్ని చేయగలుగుతున్నావా? సంతోషం. అది ఇంకా ఎక్కువగా చేసేదానికి ప్రయత్నం చేయి తప్ప ఎక్కడో చోట స్టాండ్ అయిపోమాకు, నిలబడిపోమాకు. అందుకని మనం ఏం చేయాలి అనంటే మన యొక్క ఘటమును పరిశుద్ధతలో, దేవుని యందైన ఘనతలో కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నేను ఆర్భాటంగా ఏదో అడావుడు చేసేస్తే దేవుడు సంతోషపడడు. నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, దేవుని పక్షంగా బ్రతుకుతున్నప్పుడు నాలో యథార్థత, పరిశుద్ధత ఉందా లేదో దేవుడు చూస్తాడు. యేసుప్రభువు కూడా అదే కదా చెప్పింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ ఆరాధించుడు ఎవరు కావాలి? యథార్థంగా ఆరాధించేవాడు కావాలి. కాబట్టి దేవుడు ఎలా సంతోషపడతాడు అంటే మనం కలిగిన వాటన్నిటిని బట్టి కాదు, కానీ మనలో యథార్థమైన హృదయం ఉందా? మన హృదయంలో పరిశుద్ధత అనేది ఉందా? మన హృదయంలో దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి ఆసక్తి మనకుందా? దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆసక్తి ఉంటే మనం నిజంగా సంతోషకరంగా జీవిస్తాం. లేదు, మనుషులను సంతోష పెట్టేటట్లుగా ఉంటే పౌలు అంటాడు, నేను క్రీస్తు దాసుడనే కాకపోవద్దు అన్నాడు. నేను మనుషులను సంతోష పెట్టేవాడనైతే క్రీస్తు దాసుడు కాకపోవదును. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనానికి వచ్చాయి. 10వ వచనం చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదునన్నాడు. కాబట్టి పౌలు విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడు. మనుషురీతిగా ఉన్నటువంటి వారందరూ కూడా బాధపడుతున్నారు. అందుకే యేసు ప్రభువు వారు అంటారు, మనుషులు మిమ్మల్ని పొగుడున్నప్పుడు, మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు. మనుషులు మిమ్మల్ని కొనియాడుతున్నారంటే భవిష్యత్తులో మీకు శ్రమ రాబోతా ఉంది. అప్పుడు ఎవరు బాధపడుతున్నారు? మీరు మనుషులను సంతోష పెడుతూ ఉంటే దేవుడు బాధపడుతున్నాడు. కనుక దేవుని బాధపరిచి, దేవుని దుఃఖపరిచి ఎలా సంతోషంగా జీవించగలం? మనం ఎలా నమ్మకంగా ముందుకు వెళ్ళగలం? ఎలా ఆశీర్వాదాలు పొందగలం? ఎలా ఈ జీవితాన్ని సాఫీగా దేవుని సహాయం లేకుండా మనం ముందుకు తీసుకుని వెళ్ళగలం? కాబట్టి వీటన్నిటిలో మనకు అవసరమైంది ఏంటంటే, నన్ను పిలిచినటువంటి దేవుడు, నన్ను పరిశుద్ధపరిచినటువంటి దేవుడు, నన్ను తన యొక్క సహవాసములకు, తన కుటుంబానికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదన్నటువంటి విశ్వాసంతో ఆయన్ను సంతోషపెట్టే పని చేయాలి తప్ప మనుషులను సంతోష పెట్టినట్లయితే మోసపోకండి. దేవుడు వికరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. దేవుడే వికరించబడు, దేవుడే మోసం పోడు. మోసపోయేది ఎవరు? మనమే. వికరింతల పాలయ్యేది ఎవరు? మనమే. దానివల్ల మనం నష్టపోవటమే కాకుండా మన యొక్క కుటుంబాన్ని కూడా దేవునికి దూరస్తులుగా చేసి నరకానికి సమీపస్తులుగా చేస్తా ఉన్నాం అన్న వాస్తవాన్ని బయటకు తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.